వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. కథ చదివాక వెళ్ళిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలను లైక్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ ఆలస్యం చేయకుండా ఇంక కథలోకి వెళ్ళిపోదామా? భద్రావతి నగరంలో ఒకానొకప్పుడు చాలా జూదగృహాలు ఉండేవి. ఆ నగరంలోని సోమదత్తుడనే యువకుడు జూదమాడడంలో బాగా నేర్పరి. సోమదత్తుడు పందెం అంటూ దిగాడంటే తప్పక గెలుపొందేవాడు. అందువల్లే అతడితో పందెం కాయడానికి ఇతర జూదరులు వెనకాడేవాళ్లు. అయితే సోమదత్తుడిలో ఒక మంచి గుణం కూడా ఉండేది. జూదంలో గెలుచుకున్న సొమ్మును అప్పటికప్పుడే పేదవాళ్లకు పంచిపెట్టేవాడు. నగరం చివరన కొండగుహలో ఒక ముని నివసిస్తూ ఉండేవాడు. ఆ ముని అంటే సోమదత్తుడికి ఎనలేని గౌరవం. తరచూ పళ్ళు, ఫలహారాలు తీసుకువెళ్లి ఆయనకు ఇచ్చేవాడు. అలా వెళ్ళినప్పుడల్లా, స్వామీ, నేను అజ్ఞానిని, మంచి చెడు తెలియని మూర్ఖుణ్ణి, దేవుణ్ణి ఎలా ప్రార్థించాలో కూడా తెలియనివాణ్ణి, నాపై దయ చూపమని తమరే దేవుడికి నా మొర వినిపించాలి అని చెప్పేవాడు. అందుకు ముని, విచారించకు నాయనా, నిత్యం నిరంతరం దేవుణ్ణి తలుచుకుంటూ నువ్వు చేసే ప్రతి పనిని దేవుడికి సమర్పించు, అదే నీకు మేలు చేస్తుంది అని హితవు చెప్పేవాడు. ఒకనాడు ఉదయం నుంచి సన్నగా జల్లులు పడుతున్నాయి. ఏ జూదగృహానికి వెళ్ళినా ఏ ఒక్కరు కూడా సోమదత్తుడితో జూదం ఆడడానికి సిద్ధంగా లేరు. సాయంకాలమైంది. సోమదత్తుడికి బాగా ఆకలి వేస్తుంది. డబ్బులు సంపాదించడానికి జూదం తప్ప మరొక మార్గం అతనికి తెలియదు. ఏం చేయాలో తోచక నగరానికి ఈశాన్యదిక్కున చెట్ల మధ్య ఉన్న చిన్న శివుడి గుడి దగ్గరికి వెళ్లాడు. అక్కడ దీపం కాంతిలో దేవుడి విగ్రహం ముందు నైవేద్యానికి పెట్టిన ఫలహారం కనిపించింది. సోమదత్తుడు రెండు చేతులెత్తి దేవుడికి మొక్కుతూ, నాకు బాగా ఆకలి వేస్తోంది, నీ ముందున్న ప్రసాదాన్ని తీసి తినవచ్చా అని అడిగాడు. హాయిగా భుజించు, చాలా సంతోషం అన్న మాటలు విన్నట్టు అతనికి అనిపించింది. అమితానందంతో, కృతజ్ఞతాభావంతో అతడి కళ్ళు చెమ్మగిల్లాయి. స్వామీ, నిన్ను నేను ఏ విధంగా సేవించగలను? నీ దయకు ఎలా పాత్రుణ్ణి కాగలను? నిన్ను పూజించే మంత్రాలు, కీర్తించే గీతాలు నాకు తెలియవు కదా. నాకు తెలిసిందల్లా ఒక్కటే, జూదం. నువ్వు చేసే ప్రతి పనిని దేవుడికి కానుకగా సమర్పించుకో అని గుహలోని ముని చెబుతాడు. నాకు తెలిసిన విద్యను నీ ఎదుట ప్రదర్శించమంటావా? అయితే అందులోనూ ఒక సమస్య ఉంది. నేను ఒక్కణ్ణి జూదం ఎలా ఆడను? కనీసం మరొక చెయ్యి కావాలి కదా అంటూ విచారించి మరుక్షణమే పట్టరాని ఆనందంతో, ఆహా, ఇప్పుడు తెలిసిపోయింది. నువ్వే నా ఉజ్జీవి. నా కుడి చెయ్యి నీ ప్రతినిధి, నా ఎడమ చెయ్యి నా ప్రతినిధి. ఏమంటావు? సరేనా అని ఆగాడు. దేవుడు ఎలాంటి అభ్యంతరమూ చెప్పినట్టు అతనికి అనిపించలేదు. జూదంలో నేను ఓడిపోతే నేను తోడు కున్న నా చిరిగిన చొక్కా నీకిస్తాను. నాకున్నది అది ఒక్కటే. మరి నువ్వేగనక ఓడిపోతే ఇక్కడున్న వాటిలో నాకిష్టమైనది దానిని నేను తీసుకుంటాను. ఇది పందెం. నీకు సమ్మతమే కదా అన్నాడు సోమదత్తుడు మళ్లీ ఉత్సాహంగా. ఇందుకు కూడా దేవుడు సమ్మతించినట్టు సోమదత్తుడు భావించాడు. చిటికలో చిన్న ఆటను రూపొందించాడు. కుడిచేత్తో దేవుడి పక్షంలోనూ, ఎడమ చేత్తో తన పక్షంగానూ ఆటను మొదలుపెట్టి వేగంగా ఆడసాగాడు. ఉన్నట్టుండి అతడు చప్పట్లు కొడుతూ ఆనందంతో, దేవుడా, నువ్వు ఓడిపోయావు, ఓడిపోయావు. దిగులుపడకు. నువ్వు జూదమాడడం ఇదే మొట్టమొదటిసారి అనుకుంటాను. అయినా మన ఒప్పందం ప్రకారం ఇక్కడున్నవాటిల్లో నాకు నచ్చింది తీసుకుంటాను. సరేనా? నన్ను చూడని అంటూ దీపం తీసుకుని చుట్టుపక్కల అంతా చూశాడు. అక్కడ కొన్ని దేవతల విగ్రహాలు ఉన్నాయి. అతడి దృష్టి దుర్గా విగ్రహం మీద పడింది. ఆహా, ఎంత అందంగా ఉన్నదీ విగ్రహం! నాకు తల్లి లేదు. ఈ దుర్గమ్మనే ఇంటికి తీసుకుపోయి నా తల్లిగా చూసుకుంటాను అనుకుంటూ విగ్రహాన్ని భుజం మీదికి ఎత్తుకున్నాడు. ఆగు!
ఇంట్లో దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించడం అంత సులభం కాదు. క్రమం తప్పకుండా పూజా పురస్కారాలు జరపాలి. పూజలు జరపడానికి పూజారి కావాలి. పైగా గుళ్ళోని విగ్రహం దొంగిలించావన్న నేరం నీ మీదికి వచ్చి శిక్ష పడవచ్చు అన్న మాటలు వినిపించినట్టవడంతో సోమదత్తుడు నిజమే కదా అంటూ విగ్రహాన్ని యథాస్థానంలో ఉంచి, మరి నేను జూదంలో గెలుపొంది కూడా వట్టి చేతులతో వెళ్లవలసిందేనా అన్నాడు. ఇప్పుడు నీకు కావలసింది తల్లి కాదు, భార్య. కొంతసేపు నా వెనక దాక్కుని ఉన్నావంటే ఒక అప్సరస నీ ఎదుటికి వస్తుంది అన్న మాటలు వినిపించినట్టయింది. వెంటనే వెళ్లి శివుడి విగ్రహం వెనకగా దాక్కున్నాడు. అది ఒక శుభప్రదమైన పున్నమిరేయి. ఏటా ఆ పున్నమి రాత్రి తిలోత్తమ అనే అప్సరస దివి నుండి భువికి దిగివచ్చి ఆలయం ముందు నాట్యం చేసి వెళ్లడం అలవాటు. అదే విధంగా ఆ రాత్రి కూడా తిలోత్తమ దిగివచ్చి నాట్యం ప్రారంభించింది. నాట్యం పూర్తి కాగానే విగ్రహం వెనుక నుండి బయటికి వచ్చిన సోమదత్తుడు, నువ్వెవరో నాకు తెలియదు. అయినా నువ్వు నన్ను పెళ్లాడగలవని దేవుడు నాతో చెప్పాడు అని అన్నాడు అమాయకంగా. ఆ మాటలకు ఆశ్చర్యం చెందిన తిలోత్తమ అతడికేసి, విగ్రహంకేసి వింతగా చూసింది. ఆ తర్వాత ఏదో గ్రహించిన దానిలా, అలాగా? సరే, రా వెళదాం అంటూ ముందుకు దారి తీసింది. పండు వెన్నెల కురుస్తున్న నిండు పున్నమికాంతిలో ఆమె ముగ్ధమనోహర సౌందర్యాన్ని చూసిన సోమదత్తుడి నోట వెంట మాటరాలేదు. తిలోత్తమ నవ్వుతూ, నేను నిన్ను వివాహమాడితే నేను నివసించడానికి మంచి భవనం ఉన్నదా? నాకు సేవలందించడానికి పరిచారికలు ఉన్నారా? అనుభవించడానికి కావలసిన సిరి సంపదలు నీ దగ్గర ఉన్నాయా అని అడిగింది. అవన్నీ లేవు అన్నట్టు సిగ్గుతో తలదించుకున్నాడు సోమదత్తుడు. అంటే నీకు కావలసింది భార్య మాత్రమే కాదు, గృహమూ సంపదలు కూడా. అవునా అని అడిగింది తిలోత్తమ. అవును అన్నాడు సోమదత్తుడు. విచారించకు. మానవుడినైన నిన్ను అప్సరసనైన నేను వివాహమాడలేను. అయితే నీకు వివాహమయ్యే మార్గం చెబుతాను అంటూ ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆ తర్వాత అతడి చెవిలో ఏదో చెప్పి అదృశ్యమైపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఆ రాజ్యపు రాజకుమారికి ఒక వింత వ్యాధి సంక్రమించింది. అన్నపానీయాలు ముట్టడం లేదు. మూసిన కళ్ళు తెరవకుండా మంచం పట్టి, నేను తిలోత్తమను, ఇంద్రసభకు వెళ్ళాలి. నాట్యం చేయాలి. ఎక్కడా నా చెలి కత్తెలు అంటూ అప్పుడప్పుడు ఏవేవో కలవరించరించసాగింది. రాజవైద్యులు ఎవ్వరూ కూడా ఆమె వ్యాధిని నయం చేయలేకపోయారు. రోజురోజుకు కుమార్తె పరిస్థితి దిగజారడంతో పరిస్థితి విషమిస్తున్నదని ఆందోళన చెందిన రాజు, రాజకుమారి వ్యాధిని నయం చేసిన వారికి కోరినది ఇస్తా నని చాటింపు వేయించాడు. ఆ చాటింపు విని తిలోత్తమ చెప్పిన మాట ప్రకారం రాకుమారిని ఆవహించిందని గ్రహించిన సోమదత్తుడు రాజును దర్శించి తాను రాకుమారి వ్యాధిని నయం చేస్తానని చెప్పాడు. కుమార్తె ప్రాణం మీద అప్పటికే ఆశలు వదులుకున్న రాజదంపతులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, ప్రయత్నించు నాయనా. భగవంతుడి అనుగ్రహంతో నువ్వేగనక మా బిడ్డ వ్యాధి నయం చేయగలిగితే ఆమెను నీకే ఇచ్చి వివాహం జరిపిస్తాము అన్నారు. సరే అని సోమదత్తుడు యువరాణి మంచం దగ్గరికి వెళ్లి ఆమె చెవిలో, తిలోత్తమా, నీ దయకు చాలా కృతజ్ఞుణ్ణి. ఇక నువ్వు రాకుమారిని వదిలి వెళ్ళిపో అన్నాడు మెల్లగా. మరుక్షణమే రాకుమారి కళ్ళు తెరిచి, ఆహా, ఏమిటి ఈ విచిత్రం? నా కలలో కనిపించిన నువ్వు నా ఎదుటే ఉన్నావు అన్నది. నన్ను గురించి కలగన్నావా? ఏమిటా కల రాకుమారి అని అడిగాడు సోమదత్తుడు. రాకుమారి సిగ్గుతో నవ్వుతూ తల వంచుకున్నది. రాజదంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కలలో ఒక అప్సరస, నువ్వు కళ్ళు తెరవగానే నీ ఎదుట నీకు కాబోయే భర్త కనిపిస్తాడు అని చెప్పింది. ఆయన రూపం కూడా కనిపించింది అని చెప్పింది రాకుమారి తల్లిదండ్రులతో. రాకుమారికి, సోమదత్తుడికి ఘనంగా వివాహం జరిగింది. సోమదత్తుడికి రాజ్య పట్టాభిషేకం చేసి రాజు వానప్రస్థానికి వెళ్లాడు. సింహాసనాన్ని అధిష్ఠించగానే సోమదత్తుడు శివుడి చిన్నగుడి ఉన్న చోట బ్రహ్మాండమైన శివాలయాన్ని నిర్మించాడు. అంతేకాక రాజ్యంలో జూదాన్ని నిషేధిస్తూ జూదరులకు పనిపాటలు, జీవనోపాధి కల్పించాడు. అలా సోమదత్తుడు ఒక రాజ్యానికి రాజుగా వెళ్లి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఈ కథ కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ
మరొక కథలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.